అంటే రేవంత్ గారు మీరే పదే పదే కేసీఆర్ మీరు కూడా ఉద్యమకారుడు అనే వర్డ్ వాడుతున్నారు. గతంలో కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటారు, నేను అంటలేను. గతంలో మీరు కూడా అన్నారు కేసీఆర్ ని తెలంగాణని వేరువేరుగా చూడలేము, తెలంగాణ విషయంలో ఆయన ఖచ్చితంగా క్రెడిట్ ఉంటుందని మీరు 2014 వరకు అని చెప్పిన, 14 వరకు ఓకే తెలంగాణ వచ్చేంత వరకు ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు టోటల్గా కేసీఆర్ని ఆయన పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ పార్టీనే కాదు ఆయన కుటుంబాన్ని కూడా, వీలైతే కుటుంబాన్నే కాదు ఆయన కులాన్ని కూడా, ఇలాంటి చర్చ ఒకటి బయట పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరు చాలా సందర్భాల్లో కుల ప్రస్తావన కూడా తెస్తున్నారు. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, మీకు అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే. అలా కాకుండా పీసీసీ అధ్యక్షునిగానే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎన్నికలు వచ్చినాడు ప్రచార సరళి ఆ విధంగానే ఉంటుంది. కేసీఆర్ గారు కులానికి కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడిపినట్టు వ్యవహరించిండు. అది ప్రజలలో అసహనం పెరిగిపోయింది. కానీ నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఆ కులానికి వ్యతిరేకం అయితే జూపల్లి కృష్ణారావు గారు నాతో మంత్రిగాడు, విజయరామనారావు ఎమ్మెల్యే గారు, గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు, శ్రీహరిరావు గారికి టికెట్ రాదు, మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో తండ్రి కొడుకు టికెట్లు రావు. ఇట్లా బల్మూరు వెంకట్కు ఇచ్చిన ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన, అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చిన. సో నేను ఏ కులానికి కూడా, నేను నా కులానికి అనుకూలం కాదు, కేసీఆర్ కులానికి వ్యతిరేకం కాదు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరిస్తా. కానీ కొన్నిసార్లు ఆయన మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో అవును నేను దొరను, నేను గర్వంగా ఫీల్ అవుతానని ఆయన్నే చెప్పిండు. మీరు చూసారు కదా TV9 ఇంటర్వ్యూలో, ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ అనే దొర. అంటే నేనేమంటున్నంటే 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండి ఇన్ని హోదాలు చేసిన చంద్రశేఖరరావు అవును నేను దొరను, నేను ఇట్లనే నిలుగుతా అట్లా మాట్లాడితే ప్రజలు కూడా ఏమంటారు, దొరేంద్ర దొర పీకుడేంద్ర అనే పాట ఉంది కదా, కేసీఆర్ అనొచ్చు, మీరు ఆయన అన్నారు కాబట్టి పొలిటికల్గా అనొచ్చు. ఓకే, ఆ చర్చ అంతా మా ఇద్దరి మధ్యలకు పరిమితమైందే, మిగతా వాళ్ళందరికీ సంబంధించింది కాదు ఇది. మిగతా వాళ్ళు, నేను ఇదే చెప్తున్నా, చాలామందిని ఎంతోమంది వద్దన్నా కూడా పట్టుబట్టి టికెట్లు ఇచ్చిన, నీకు తెలుసు కదా, విజయరామనగరావు విషయంలో, గండ్ర సత్యనారాయణరావు విషయంలో, విషయంలో చివరి నిమిషంలో కూడా తీసుకొచ్చుకొని నేను ఎంబడి ఉండి టికెట్ ఇచ్చి నేను ప్రయత్నం చేసిన. బల్మూరు వెంకట్కి వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చిందంటే నా ప్రయత్నం లేకుండా ఎమ్మెల్సీ ఇండియాలోనే. సో జూపల్లి కృష్ణారావు గారికి, నేను ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ రావడం, మంత్రి కావడం అనేది, లేకపోతే నీకు మదన్ మోహన్ రావు కానీ లేకపోతే ప్రేమ్ సాగర్ రావు గారు కానీ వీళ్ళందరినీ మేము క్యారీ చేస్తలేము. వాళ్ళని అడుగుంటే ఎక్కడన్నా ఆ వివక్ష ఎక్కడన్నా ఉందేమో. సో నేనేమంటున్నానంటే ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక విధానంగా మాట్లాడితే నేను దాని కౌంటర్ పార్టీ మాట్లాడాను. నాకు ఏం అవసరము, నేను అదే చెప్తున్నా. నేను ఈ తెలంగాణకు ప్రతినిధిని, నేను రెడ్డి కులానికి ఒకదానికే ప్రతినిధిని కాదు, అన్ని సామాజిక వర్గాలను కలిపి ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి బాధ్యత. రేవంత్ గారు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారనే ఒక విమర్శ మీద వస్తుంది, బీసీల నుంచి ప్రధానంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మాలమాదిగ ఈక్వేషన్ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీని. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఇప్పుడు కళ్యాణ్ పోయినసారి 8 ఇచ్చిండ్రు ఎంపీ టికెట్లు, ఈసారి 7 ఇచ్చారు నువ్వు అనుకుంటున్న వాళ్ళకు. అవును, మేము మొన్న ఒక 2 రాజ్యసభలు ఇస్తే, ఒకటి ఖమ్మాస్కి ఇచ్చినాం, రెండోది యాదవ్లకి ఇచ్చినాం, రెడ్లకి ఇవ్వలే కదా. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, బల్మూరు వెంకట్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, తర్వాత కోదండరామ్ గారికి ఇక జాతీయ స్థాయి ఇదే ఆమెర్ అలీ ఖాన్. 4 ఇట్లలో ఎక్కడన్నా రెడ్డి ఇదో 36 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన. మీరు తీసుకోండి, 4 అడ్వైజర్ల కింద వేసినాం స్టేట్కి, షబీర్ అలీ గారిని, వేణుగోపాలరావు గారిని, మల్లురవి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని. ఎక్కడ మనము లేకపోతే ఒకరి పట్ల అతిగా ప్రేమ అంటే ఇచ్చింది, లేకపోతే ఎవరినో నిర్లక్ష్యం. ఇప్పుడు నా పేషీల ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారే కదా, సర్వే సత్యనారాయణ గారు కూతురు ఉంది కదా, మాణిక్ రాజు ఓబీసీనే కదా, షానవాజ్ కాసిం ముస్లిం కదా. అంటే నా పేషీలో కూడా రేషనలైజ్ చేసి సామాజిక వర్గాల సమతుల్యాన్ని పాటించుకుంటూ నేను ముందుకెళ్తున్నా. రాజకీయాల గిట్టనోళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజకీయ పార్టీలకు పరిమితులు ఏముంటాయి, పార్టీల ఆ ప్రాంతంలో ఎదిగిన లీడర్కే టికెట్ ఇస్తాం. వినబిలిటీ ఇస్ ద క్రైటీరియా. నాకు ఇప్పుడు మా నాగర్ కర్నూలు ఉంది, మొదటి నుంచి మల్లురవి గారు లేకపోతే మల్లానంతరావు గారి నుంచి ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీ పట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండరు.
అరే టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 50 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి తప్ప నేను తప్పించలేను కదా. వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని పెద్దపల్లి నుంచి వేరు చేయలేము కదా మనము. టికెట్లు అనేది నా స్థాయిలో నిర్ణయం జరగదు కదా, ఏఐసిసి సిఈసిలో అవుతుంది. మేమందరం ప్రతిపాదనలు తీసుకొని వెళ్తాం. సో కొన్నిసార్లు మనము టికెట్ల కాడ వచ్చినప్పుడు ఏదైనా కొన్ని సామాజిక వర్గాలకు అవసరమైన మేరకు ప్రాతినిధ్యం దొరకకపోతే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. ఇప్పుడు సిరిసిల్ల రాజయ్య గారిని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేసిన కదా, ప్రీతంను ఇమ్మీడియట్ కమిషన్ చైర్మన్ వేసినాం కదా, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా వేసినాం కదా. ఇట్లా ఒక 10 పోస్టులు ఇచ్చిన మాదిగలకు, అడ్లూరి లక్ష్మణ్కి విప్ ఇచ్చిన కదా, దామోదర రాజనరసింహ గారికి మంత్రి ఇచ్చినాం కదా, సంపత్ కుమార్ గారిని ఏఐసిసి సెక్రటరీ చేసినాం కదా. సో ఇవన్నీ మరి మాదిగలకి ఇచ్చినట్టువే కదా, పార్టీ పొజిషన్సే కాబట్టి ఇవన్నీ అఫీషియల్ పొజిషన్సే కదా. ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో ఒకటి ఇట్లా తీసుకొని చూసినాం అనుకో, అది వాళ్ళు ఒక వాదించడానికి వస్తుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే మందకృష్ణ మాదిగ ప్రధానంగా మీకు తెలుసు కదా, మందకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కాంగ్రెస్ మంచిదని ఎట్లా అంటాడు? లేదు, అయిపోయింది అది గతం. ఆయన ఎప్పుడో కర్ణాటకలో బీజేపీని గెలిపించాడని బీజేపీ ప్రచారం చేసిండు, ఈడ బీజేపీకి ప్రచారం చేసిండు, మోడీ ప్రతి మీటింగ్లో ఉంటున్నాడు, అలై బలై చేసుకుంటుండు. కిషన్ రెడ్డి ఆయన కలిసి బీజేపీని గెలిపించమని తిరుగుతూనే ఉండరు. సో భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడిన విషయాలను మా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆయన నిజంగానే ఎంఆర్పిఎస్ లక్ష్యం కోసమే ఉంటే దాని మీదనే పోరాటం చేయాలి. ఒక రాజకీయ పార్టీని గెలిపించామని వాళ్ళ వేదికలెక్కి వాళ్ళతో కలిసి వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటే వారిని మేము బీజేపీ నాయకుడిగానే చూస్తున్నాము. వేరే భువనగిరిలోనో ఎక్కడనో చేసేటప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, నువ్వు రాజీనామా